కాలమానాన్ని తెలిపేవి మాసాలు, పక్షము, తిథి, వారము, నక్షత్రాలు. సూర్యభగవానుడి సంచారాన్ని బట్టి కొలిచే కాలం సౌరమానం. చంద్ర సంచారాన్ని బట్టి కొలిచే మానం చాంద్రమానం. చాంద్రమానం అంటే చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం ఉంటుందన్నమాట. ఉదాహరణకి పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, విశాఖలో ఉంటే వైశాఖ మాసమని, ఇలా పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం ఉంటుందన్నమాట. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాము. మరి సౌరమానం అంటే సూర్యుడు 12 రాశులలో ఏ రాశిలో ఉంటే ఆ నెల పేరు ఉంటుంది. సౌరమానం ప్రకారం వచ్చే మాసం పేరు ధనుర్మాసం. చంద్రమాసం ప్రకారం వచ్చే మాసం మార్గశిర మాసం లేదా పుష్యమాసం. సూర్యభగవానుడు ధనుర్రాశిలో వచ్చినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుందన్నమాట. మరి ఒకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ.